హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో సింపుల్గా ఎగ్ పులుసు టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం మిక్సీ జార్ తీసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల డ్రై కోకోనట్ అండ్ 1.5 టేబుల్ స్పూన్ కొరియాండర్ సీడ్స్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్, అలాగే ఒక 2 ఇలాచి, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు వేసుకొని, అలాగే ఒక 4-5 జీడిపప్పు వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇలా చూస్తున్న విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే జార్లో 2 టమాటోస్ని ఇలా చాప్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం వేడైనాక బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్కి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా ఫ్రై చేసుకొని ఎగ్స్ని తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1 ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో ప్యూరీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలా అంతా పచ్చి వాసన పోయేంత వరకు మరొక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేయండి, అడుగంటకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు టామరిన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి.
ఇలా కొంచెం ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్, ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి సరిపడేంత వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత ఒక 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా ఒక 4 to 5 మినిట్స్ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసును మరొక 4-5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చివరిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతి ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.